ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన ఇండియన్స్ని ఎందుకు ఇంతగా ఇష్టపడతారు? వీళ్ళు ఎందుకు ఐ లవ్ ఇండియా అండ్ ఇండియన్స్ అని ఓపెన్గా చెప్తారు? అండ్ వీళ్ళు హిందుస్థాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ భాయి భాయి అని ఎంతో ప్రేమగా ప్రౌడ్గా చెప్తారు. అలా ఎందుకో తెలుసా? మీరు నమ్మరు, మన ఇండియన్ యూట్యూబర్లు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే అక్కడ వాళ్ళకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఆతిథ్యం కానీ మామూలుగా ఉండదు. సైకిల్ బాబా అని ఒక ఇండియన్ యూట్యూబర్ ఉన్నాడు. ఇతను ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తే ప్రతి 4-5 కిలోమీటర్లకు అక్కడి ప్రజలు అతని సైకిల్పై ఉన్న మన ఇండియన్ జెండాను చూసి ఆపి ఛాయ్ తాగమని చెప్పడం, ఏదైనా స్వీట్లు ఇవ్వడం, వాటర్ ఇవ్వడం చేసేవారంట. ఈ బేకరీ షాప్ అతనైతే తినడానికి చాలా స్వీట్లు బిస్కెట్లు ఫ్రీగా ఇచ్చేసాడు. డబ్బులు ఎందుకు తీసుకోవట్లేదు అని అడిగితే, మీరు మాకు మిత్రువులు, అలాగే మా అతిథులు, మీ దగ్గర మేము డబ్బులు తీసుకోము అని ఎంతో ప్రేమను రెస్పెక్ట్ని చూపిస్తున్నారు. కేవలం ఇతనితోనే కాదు, వేరే మన ఇండియన్ యూట్యూబర్లతో కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది. पाकिस्तान हिंदुस्तान अफगानिस्तान हिंदुस्तान भाई भाई लोकेशन हिंदुस्तान देखे हिंदुस्तान के लिए प्यार भाई भरपूर मिलेगा, बहुत प्यार करते हैं, बहुत पाकिस्तान को ये मिलेगा. अफगान जलेबी माशूक फरेबी खायल है तेरा. माशाअल्लाह, ये हिंदुस्तान अफगानिस्तान का भाईचारा और मोहब्बत. కానీ షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మన ఇండియన్స్ని ఇంతగా ప్రేమిస్తారు, కానీ పాకిస్తాన్ వాళ్ళను ఇంతకంటే దారుణంగా హేట్ చేస్తారు. आया था करेंसी एक्सचेंज कराने, ये मोबिल मार्केट है, मेरे साथ हैं यहाँ के तालिबान के सोल्जर, और इन्होंने पूछा था कि आप कहाँ से आए हो, तो क्या बताना चाहते हैं आप हिंदुस्तान से? ये अच्छी बात है. अगर तुम पाकिस्तान से होता ये तो अच्छी बात नहीं था. तुम्हारे लिए कोई जगह नहीं था. तो వీళ్ళు ఏం చెప్తారో తెలుసా? పాకిస్తాన్ మీకు శత్రువే, మాకు శత్రువే, మేము ఇటు నుంచి అటాక్ చేస్తాము, మీరు అటు నుంచి అటాక్ చేయండి, అసలు పాకిస్తానే లేకుండా చేద్దాము అంటారు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లాగే ఒక ఇస్లామిక్ దేశం. ఆ దేశంలో అత్యంత దారుణమైన షరియా లాను ఫాలో అవుతారు. అండ్ ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులుగా చెప్పబడే తాలిబాన్లు ఈ దేశాన్ని రూల్ చేస్తున్నారు. అయినా కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మన ఇండియన్స్ని ఇంతగా ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు, ఇంతగా ఎందుకు ప్రేమిస్తారు, మనమంటే ఎందుకు వీళ్లకు ఇంతగా ఇష్టం? ఈ విషయం మనం తెలుసుకోవాలంటే కాస్త హిస్టరీలోకి వెళ్ళాలి. క్రీస్తు పూర్వం 3300 సంవత్సరాల పూర్వం ఈ ప్రపంచంలోని అత్యంత పురాతనమైన ఒక నాగరికత వెలిసింది. అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ సివిలైజేషన్ మ్యాప్ని మీరు చూసినట్టయితే ఇందులో చాలా మట్టుకు మన ఇండియా, పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ భాగాలుగా ఉన్నాయి. అప్పటి నుంచి 2000 సంవత్సరాల తర్వాత కూడా చరిత్రను చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పరిపాలించే చాలామంది రాజులు మన భారత్ని విజిట్ చేశారు. మహాభారతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. ఉదాహరణకి గాంధారి, ఈమె గాంధార రాజ్యం రాజైన శుబల కూతురు. ఈమెనే కౌరవులందరికీ తల్లి. అయితే ఈ గాంధార రాజ్యం ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. ఈ గాంధార రాజ్యం గురించి మన ఋగ్వేద, ఉత్తర రామాయణం, మహాభారతంలో కూడా మెన్షన్ చేశారు. గాంధార అంటే మంచి సువాసన కలిగింది అని అర్థం. ఈ రాజ్యాన్ని ల్యాండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ అనేవారు. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్మార్ట్ డిసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రైట్ ప్లాట్ఫామ్ మీ గోల్ని అచీవ్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. అలాంటి ఒక ప్లాట్ఫామే కాయిన్ స్విచ్. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ క్రిప్టో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో మీరు క్రిప్టో, స్పాట్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ఈ మూడిట్లో ఇండియన్ రూపీస్తో ట్రేడ్ చేయవచ్చు. అండ్ మన దేశంలో ఈ 3 రకాల ట్రేడింగ్ ఆఫర్ చేస్తున్న ఏకైక అతిపెద్ద ప్లాట్ఫామ్ కూడా ఇదే. బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఇందులో జస్ట్ 100 రూపీస్తో స్టార్ట్ చేసి డైలీ, వీక్లీ అండ్ మంత్లీ బేసిస్ మీద బిట్ కాయిన్స్ అండ్ వేరే కాయిన్స్లో ఎస్ఐపి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్పాట్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఇందులో 300+ క్రిప్టోస్ అవైలబుల్ ఉన్నాయి.
ఫ్యూచర్స్లో 500+ కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అవి కూడా మన దేశంలో లోయెస్ట్ ట్రేడింగ్ ఫీజుతో అప్ టు 100 times లెవరేజ్ ప్రొవైడ్ చేస్తాయి. ఒకవేళ మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకుంటే అక్కడ మీరు డైలీ, వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీస్తో తక్కువ ఛార్జెస్తో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికి వస్తే ఈ కాయిన్ స్విచ్ FIU ఆఫ్ ఇండియాతో రిజిస్టర్ చేయబడింది. అంతేకాదు మన దేశంలో 2.5 crores కంటే ఎక్కువ మంది యూజర్స్ దీన్ని ట్రస్ట్ చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ ఆల్వేస్ ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్ మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్స్చేంజ్ దగ్గర యూజర్స్ ఫండ్ కంటే కూడా ఎక్కువగా హోల్డింగ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి వీళ్ళ ఫైనాన్షియల్ హెల్త్ ఎంత స్ట్రాంగ్గా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇది ISO సర్టిఫైడ్ కాబట్టి టెన్షన్ అవసరం లేదు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేయవచ్చు. Crypto products and NFTs are unregulated and can be highly risky. There may be no regulatory recourse for any loss from such transactions. ఖాందారా అంటే మంచి సువాసన కలిగింది అని అర్థం. ఈ రాజ్యాన్ని ల్యాండ్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్ అనేవారు. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్ ఇవన్నీ కూడా ఒకప్పుడు మన అఖండ భారతదేశంలో భాగాలు. ఈ ఆఫ్ఘనిస్తాన్ని మన మౌర్య రాజులు, కుష వంశపు రాజులు, గుప్త వంశపు రాజులు, ఆ తర్వాత సిక్ రాజులు పరిపాలించారు. ఇలా అనేక హిందూ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ విషయాన్ని నేను ఊరికే గాల్లో చెప్పట్లేదు. వీటికి సంబంధించిన అనేక ఆనవాళ్ళు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి. అక్కడి బామియన్ అనే ప్రాంతంలో ఇప్పటికీ ఒక అతిపెద్ద బుద్ధుడి విగ్రహం ఉంది. లోకల్గా ఉండే కొన్ని జిహాదీ గ్రూపులు ఈ విగ్రహాన్ని కొంత డ్యామేజ్ చేశాయి. బట్ ఆ ఆనవాళ్ళు మనకు ఇప్పటికీ కనిపిస్తాయి. అలాగే ఈ బుద్ధ విగ్రహం చుట్టూ ఉన్న గుహల్లో శివుడి విగ్రహాలు, పెయింటింగ్స్ కూడా దొరికాయి. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో ప్రజెంట్ ఉన్న అనేక నగరాల పేర్లు సంస్కృతం నుంచి తీసుకోబడ్డాయి. ఉదాహరణకి బల్క్, ఇది బాలిక అనే సంస్కృత పదం నుంచి తీసుకున్నారు. నంగర్హర్, ఇది సంస్కృత పదమైన నగరహర నుంచి తీసుకున్నారు. రాజధాని అయిన కాబుల్ అనే పేరుని కుబా అనే పదం నుంచి తీసుకున్నారు. ఇలా ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న చాలా నగరాలు, విలేజెస్ పేర్లన్నీ హిందూ పేర్లే, సంస్కృతం నుంచి తీసుకున్న పేర్లే ఉంటాయి. ఓవరాల్గా చెప్పేది ఏమిటంటే 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం మొత్తాన్ని హిందువులు, హిందూ రాజులే పరిపాలించారు. భారత్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు దేశాల చరిత్ర ఆల్మోస్ట్ సిమిలర్ అండ్ సేమ్గా ఉంటుంది. అందుకే మన మధ్య ఒక న్యాచురల్ ఫ్రెండ్షిప్ బాండ్ ఉంటుంది. 12వ శతాబ్దం వచ్చేసరికి పరిస్థితులు మెల్లమెల్లగా పూర్తిగా మారడం మొదలైంది. ఎందుకంటే అప్పుడే మిడిల్ ఈస్ట్ నుంచి ఇస్లామిక్ రాజులు మెల్లమెల్లగా అఖండ భారతదేశాన్ని ఆక్యుపై చేయడం మొదలుపెట్టారు. టర్కీ, ఉజ్బెకిస్తాన్, పర్షియా అంటే ప్రజెంట్ ఇరాన్ నుంచి కొంతమంది ముస్లిం రాజులు మన ప్రాంతాన్ని ఆక్యుపై చేయడం మొదలుపెట్టారు. ఈ రాజులంతా ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. అందుకే వాళ్ళు రావడంతోనే మన కల్చర్ పైన, మన సంస్కృతి పైన దాడులు చేయడం మొదలుపెట్టారు. అనేక దేవాలయాల్ని కంప్లీట్గా కూల్చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారు. మారని వాళ్ళని అక్కడికక్కడే అంతం చేశారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో బాబర్ ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఇతను మన నార్త్ ఇండియా మొత్తాన్ని ఆల్మోస్ట్ ఆక్యుపై చేసి రూల్ చేశాడు. ఈ మొఘల్ ఎంపైర్ 17వ శతాబ్దం వరకు నడిచింది. ఆ సమయంలో హిందూ దేశాలైన అఖండ భారత్లో భాగమైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కంప్లీట్గా ఇస్లామిక్ దేశాలుగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి. అక్కడి ప్రజల్ని ఈ మిడిల్ ఈస్ట్ రాజులు పూర్తిగా ఇస్లాం మతంలోకి కన్వర్ట్ చేసేసారు. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే మేజర్ డౌట్ ఏమిటంటే ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం, పాకిస్తాన్ కూడా ఇస్లామిక్ దేశమే. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా ఉండాలి. కానీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని హేట్ చేసి మన ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అలా ఎందుకు అని. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ని ఎందుకు హేట్ చేస్తుంది అంటే 1893వ సంవత్సరంలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘాన్ వార్ అంటే ఆఫ్ఘనిస్తాన్కి బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం జరిగిన తర్వాత బ్రిటిష్ వాళ్లకు ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ రాజులు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళను మనం ఎక్కువ రోజులు కంట్రోల్ చేయలేము అని డిసైడ్ అయ్యి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక బార్డర్ని క్రియేట్ చేశారు. అదే దురంద్ లైన్. ఈ బార్డర్ని గీసి బ్రిటిష్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ రాజులతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అదేమిటంటే ఈ లైన్ దాటి మేము మీ రాజ్యంలోకి రాము, మీరు మా రాజ్యంలోకి రాకూడదు అని. అయితే ఈ లైన్ ద్వారా ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది. అదేమిటంటే ఈ లైన్కి యువతల అంటే పాకిస్తాన్ సైడు ఒక ప్రాంతం ఉంటుంది. దాని పేరే ఖైబర్ పఖ్తుంఖ్వా. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలే ఉంటారు. అయితే వీళ్ళు నిజానికి ఉండాల్సింది ఆఫ్ఘనిస్తాన్ దేశంలో. కానీ ఈ కొత్తగా ఏర్పాటు చేసిన బార్డర్ కారణంగా వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వేరుపడి పాకిస్తాన్లో కలిసిపోయారు.
అండ్ వీళ్లకు నచ్చని విషయం ఏమిటంటే ఈ ఆఫ్ఘాన్ ప్రజలపైన పంజాబ్ వాళ్ళు అధికారం చలాయిస్తున్నారు. బై ద వే, అప్పట్లో పాకిస్తాన్ని పంజాబ్ అనేవాళ్ళు. అందుకే మీరు గమనించండి, ఇప్పటికీ ఈ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని ప్రజలు పాకిస్తాన్కి అగెన్స్ట్గా పోరాడుతూ వీళ్ళు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో కలవడానికి ఇష్టపడతారు. కానీ పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్కి ఇవ్వట్లేదు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య శత్రుత్వం బాగా పెరిగిపోయింది. అలాగే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కి ఇండియాకు మధ్య ఎటువంటి గొడవ జరిగిందో మీ అందరికీ తెలుసు. 1947 సమయంలో మన ఇండియాకు చెందిన జమ్మూ కాశ్మీర్ పైన పాకిస్తాన్ ఇల్లీగల్గా దాడి చేసి ఆక్యుపై చేసుకుంది. అప్పటి నుంచి మనకు పాకిస్తాన్కి అస్సలు పడదు. ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియా ఈ రెండు దేశాల కామన్ ఎనిమీ పాకిస్తాన్. కాబట్టి ఆ విధంగా కూడా మన రెండు దేశాల మధ్య ఒక న్యాచురల్ ఫ్రెండ్షిప్ ఏర్పడింది. అంటారు కదా, శత్రువుకు శత్రువు మన మిత్రువు అని. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి మనకు ఒక ఫ్రెండ్షిప్ క్రియేట్ అయింది. ఓవరాల్గా ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్కి చెందిన కేపీకే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం ఉంది. అలాగే మన పీఓకే ప్రాంతం కూడా ఉంది. అందుకే మన ఈ రెండు దేశాలకు పాకిస్తాన్ కామన్ ఎనిమీగా మారింది. ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య రిలేషన్ మరింత స్ట్రాంగ్ అండ్ డీప్ అవడానికి ఇంకో ప్రధానమైన కారణం మన బాలీవుడ్ సినిమాలు. యాస్, మీరు విన్నది కరెక్టే. మన ఇండియన్ సినిమాలను ఆఫ్ఘనిస్తాన్లో చాలా ఎక్కువగా చూస్తారు. మీరు నమ్మరు, ఇప్పుడు మన తెలుగు సినిమా హీరోల ఫ్యాన్స్ కూడా అక్కడ చాలామంది ఉన్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలకు అక్కడ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఒక 40 సంవత్సరాల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో మన హిందీ సినిమాల క్రేజ్ మరింత ఎక్కువగా ఉండేది. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ ఫోటోలు అక్కడి ఇళ్లలో ఉండేవి. ఈవెన్ తాలిబన్లు కూడా బాలీవుడ్ హీరోల ఫొటోస్ ఉన్న టీషర్ట్లు వేసుకొని గన్స్ పట్టుకొని తిరిగేవారు. ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1992లో అమితాబ్ బచ్చన్ గారు ఒక సినిమా షూటింగ్ కోసమని ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్కు వెళ్ళారు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్కి అండ్ తాలిబన్స్కి మధ్య యుద్ధం జరుగుతుంది. కానీ బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ అక్కడికి వచ్చాడు అని అక్కడి గవర్నమెంట్ యుద్ధాన్ని ఆపేసింది. One thing on which all the Mujahideen group agreed was on Amitabh Bachchan. She told her father, you know, Amitabh is coming and what is going to happen? The Mujahideen are bombing Kabul. Please tell them not to bomb today. మన బాలీవుడ్ సినిమాలు అండ్ మన స్టార్స్ యొక్క ఇంపాక్ట్ ఆ దేశం పైన అంత ఎక్కువగా ఉంది. అంతేకాదు, అమితాబ్ బచ్చన్ అక్కడ ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడి గవర్నమెంట్ తమ మిలిటరీ మొత్తాన్ని అమితాబ్ బచ్చన్ సెక్యూరిటీ కోసం డిప్లాయ్ చేసింది. ఈ సైనికులు తమ గన్ చివర్లో పూలను పెట్టి అమితాబ్ బచ్చన్కి స్వాగతం పలికారు. And the moment we landed there, they reversed their rifles and they put a flower in the barrel just as a welcome gift. President Najib had organized a lot of security for us. You know, we used to walk with tanks and planes flying over us just to protect us. ఈవెన్ ఇప్పటికీ మన సినిమాలు, మన కల్చర్ ఎఫెక్ట్ అక్కడి ప్రజలపైన చాలా ఎక్కువగా ఉంది. అందుకే వాళ్ళు మన ఇండియన్స్ని న్యాచురల్గానే ఇష్టపడతారు. ఆఫ్ఘనిస్తాన్ని, మన ఇండియాని మరింత కనెక్ట్ చేసే ఇంకో విషయం క్రికెట్. మన ఇండియన్స్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు క్రికెట్ని ఎంతగానో ఇష్టపడతారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీంకి మన ఇండియా ఎంతగానో హెల్ప్ చేసింది. ఈ విషయంలో స్వయంగా తాలిబాన్ గవర్నమెంటే మన ఇండియాకు చాలాసార్లు థ్యాంక్స్ చెప్పింది. మీ అందరికీ తెలుసు, 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ టీం ట్రైనింగ్ అండ్ ఫండింగ్ పూర్తిగా ఆగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఇండియానే ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకి సహాయం చేస్తుంది. బ్రాండింగ్ విషయంలో, ట్రైనింగ్ విషయంలో మన ఇండియానే వాళ్ళను సపోర్ట్ చేస్తుంది. అలాగే మన ఇండియా నోయిడా క్రికెట్ స్టేడియంని సెపరేట్గా ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ ట్రైనింగ్ కోసం కేటాయించింది. అంతేకాదు, మన బీసీసీఐ ఆఫ్ఘనిస్తాన్లో క్రికెట్ స్టేడియంని కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు $1 మిలియన్ డొనేట్ చేసింది. అందుకే కేవలం తాలిబాన్ గవర్నమెంటే కాదు, అక్కడి ప్రజలు కూడా మన ఇండియాతో ఒక పాజిటివ్ వేలో కనెక్ట్ అయ్యారు. हिंदुस्तान क्रिकेट बोर्ड है ना, उससे हमारे टीम को बहुत सपोर्ट मिलता है और उसके हम बहुत शुक्रगुजार हैं और इंशाल्लाह दोनों बाय बाय है. बिल्कुल बाय बाय. జియో పొలిటికల్గా కూడా ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇండియాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికీ జమ్మూ కాశ్మీర్ కంప్లీట్గా ఇండియాదే. పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుంది అని చెప్తుంది. చాలామంది ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు పవర్లోకి వచ్చాక వాళ్ళు పాకిస్తాన్తో కలిసిపోతారు, ఇండియాకు శత్రువుగా మారిపోతారు అనుకున్నారు.
కానీ తాలిబాన్లు పవర్లోకి వచ్చినప్పటికీ వాళ్ళు మన ఇండియాని సపోర్ట్ చేస్తున్నారు. మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి ఇంకా చాలా విషయాల్లో హెల్ప్ చేసింది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో కూడా ఇండియా హెల్ప్ చేసింది. మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం అక్కడ ఒక అతిపెద్ద డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసింది. అదే సాల్మా డ్యామ్. అలాగే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి ఆ దేశంలో పార్లమెంట్ బిల్డింగ్ని కట్టాము. ఒక అతిపెద్ద ఇందిరాగాంధీ హాస్పిటల్ని కట్టించాము. వీటితో పాటు ఇంకా చాలా డ్యామ్స్, రోడ్స్, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్, సబ్స్టేషన్స్ ఇలా అనేక విషయాల్లో మనం వాళ్ళకు హెల్ప్ చేశాము. మొత్తంగా మనం దాదాపు $3 బిలియన్ ఆఫ్ఘనిస్తాన్కి యాజ్ ఏ హెల్ప్గా డొనేట్ చేశాము. అందుకే ప్రజెంట్ ఆ దేశంలో పవర్లోకి తాలిబన్స్ వచ్చినప్పటికీ వాళ్ళు పాకిస్తాన్కి కాకుండా మన ఇండియాకు సపోర్ట్ చేస్తారు. రీసెంట్గా ఆ దేశ ప్రజలకు తినడానికి తిండి లేకపోతే ఏ దేశం కూడా ఈ తాలిబన్స్ ప్రభుత్వానికి హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. కానీ మన ఇండియా లక్షల టన్నుల గోధుమల్ని పంపి వాళ్ళను కాపాడింది. మన ఇండియా వాళ్ళకు ఇంతగా హెల్ప్ చేసింది కాబట్టి అక్కడి ప్రజలు కృతజ్ఞతగా మన ఇండియాను, ఇండియన్స్ని బెస్ట్ ఫ్రెండ్స్గా చూస్తారు. మీలో ఎంతమంది ఈ విషయాల్ని కొత్తగా తెలుసుకున్నారు? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అండ్ జై హింద్ అండ్ జై భారత్.